హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత కొద్ది రోజుల నుంచి ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి మోస్తరు వర్షపాతం కూడా నమోదవుతూ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్నటువంటి 2 రోజుల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తాయి? ఎక్కడెక్కడ ఈ యొక్క చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇంకా ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండొచ్చు. ఇలాగా పూర్తి వివరాల గురించి చెప్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా కామెంట్‌లో పెట్టండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. వీడియోలో క్లియర్‌గా చూద్దాము. సో ఇక ఈ వర్షాల గురించి తెలుసుకునే ముందుగా ఈరోజు ముఖ్యంగా మనకు రాయలసీమ, సెంట్రల్ ఆంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు వచ్చేసి 40-40 డిగ్రీల వరకు నమోదయ్యాయన్నమాట. సో దాదాపుగా 48 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు. సో ఒకసారి మీరు గనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి ఎండ ఉక్కపోత కూడా ఉండిందనమాట. సో అలాగే 87 మండలాల్లో వడగాల్పుల ప్రభావం కూడా చూపింది. సో ఇలాగా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతూ ఉన్నాయి. దీంతో పాటుగా మనకు వడగాల్పులు కూడా వీచే అవకాశం అయితే ఉంటుంది. సో మనకు లేటెస్ట్‌గా రాగలే 2 రోజుల పాటు ఎలా ఉంటుందో వీడియోలో క్లియర్‌గా చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి ప్రెజెంట్ అంటే ఇప్పుడుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. సో ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడడం లేదు. ఓకేనా? సో దీంతో పాటుగా ఒకసారి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చూద్దాము. ఈ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం డిస్ట్రిక్ట్స్‌లో. సో ఈ చిత్తూరు పరిసర ప్రాంతాల దగ్గర వర్షం అనేదైతే పడుతూ ఉంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ దగ్గర. సో దీంతో పాటుగా తిరుపతి డిస్ట్రిక్కు, కడప, రాజంపేట, రాయచోటి ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో కొంచెం క్లైమేట్ వచ్చేసి మబ్బులతో కమ్ముకొని కూల్‌గా అయితే ఉంది. చల్లదనంగా. సో దీంతో పాటుగా తెలంగాణ స్టేట్‌లో కూడా ఎక్కడ వర్షాలు పడడం లేదు కానీ క్లైమేట్ కొంచెం మబ్బులతో కమ్ముకొని అక్కడక్కడ కొంచెం మోస్తరుగా రైన్ కూడా నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఈరోజు రాత్రి 10, 11 గంటల ప్రాంతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో ఇందులో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మాక్సిమం మన ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడా కూడా వర్షాలు అయ్యేటువంటివి పడవు ఆ టైంకి నైట్‌కి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చి ఈ తిరుపతి డిస్టిక్కు, చిత్తూరు డిస్టిక్కు సమీపంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడ కూడా పడవు. బట్ క్లైమేట్ మాత్రం కొంచెం చల్లదనంగా అయితే ఉంటుంది. మబ్బులతో కప్పబడి. సో తెలంగాణలో కూడా ఎక్కడ ఈరోజు రాత్రికి వర్షాలు అయ్యేటువంటివి లేవన్నమాట. సో ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ రేపు చూద్దాము 30వ తారీఖున వాతావరణం ఎలా ఉంటుందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. సో రేపు మాక్సిమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ వర్షాలు పడే అవకాశం లేదన్నమాట. సో పడితే ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చేసి విశాఖపట్నము సరిహద్దుల ప్రాంతాల్లో మాత్రమే అక్కడక్కడ అది కూడా లైట్ రెయిన్ నమోదయ్యే అవకాశం ఉంటుంది. బట్ మనకు కొంచెం ఈ ఎండ తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట రేపటి రోజున కూడా. సో ఈరోజు చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే ఏ
డిస్ట్రిక్ట్స్‌లో ఏ ప్రాంతాల్లో మీకు ఈ యొక్క ఎండ తీవ్రత ఉష్ణోగ్రతలు ఎంతెంత పర్సెంటేజ్ అనేది నమోదయింది అనని. సో, మెయిన్ మనకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి బూర్జా, హిరమణ మండలాలు, విజయనగరం జిల్లాల్లో కూడా పలు మండలాలకు సంబంధించి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 40-42 వరకు. అల్లూరి డిస్ట్రిక్ట్‌లో కూడా కొన్ని మండలాలకు, పోలవరం జిల్లా, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్‌లో కూడా. సో, ఇలాగే రేపు కూడా ఇప్పుడు నేను ఏవైతే డిస్ట్రిక్ట్స్ చెప్పానో, ఆ డిస్ట్రిక్ట్‌లో కొన్ని కొన్ని మండలాలకు సంబంధించి కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువయ్యి వడగాలులు కూడా వీచే అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. సో, ఈ సిట్యుయేషన్‌లో కొంచెం వృద్ధులు ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. ఎండ తీవ్రత అనేది అత్యధికంగా నమోదవుతుంది కాబట్టి, రేపటి రోజున కూడా కొంచెం సిట్యుయేషన్ ఇలాగే ఉంటుంది. బట్ రెయిన్ అయితే రేపు ఎక్కడా కూడా పడదన్నమాట. సో, ఇక్కడికి ఇది క్లియర్. ఓకేనా? ఇక 31 తారీఖున చూద్దామండి వాతావరణం ఎలా ఉంటుందో. సో, ఆ రోజు మళ్ళా మనకు వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి. సాయంత్రం 3, 4 గంటల నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో వచ్చి రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం, విజయవాడ ఈ సరిహద్దుల ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదవుతాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి పిడుగులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా తెలంగాణలో వచ్చేసి ఈ యొక్క మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాదు, మేడ్చల్, మల్కజిగిరి, వరంగల్లు ఓకేనా? దీంతో పాటుగా ఈ రంగారెడ్డి కావచ్చు, యాదాద్రి భువనగిరి, సో సిద్దిపేట, జనగాము ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం అనేదైతే నమోదవుతుంది. ఎప్పుడు 31 తారీఖున. సో, అందుకని మన ఏపీలో ఈ దక్షిణ కోస్తున్న రాయలసీమ జిల్లాలకు వర్షాలు లేవు. దాంతో పాటుగా ఈ తెలంగాణలో వచ్చేసి తూర్పు తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కూడా అంత ఎఫెక్ట్‌తో కూడుకున్నటువంటి వర్షాలు నమోదైతే అవ్వవు. సో, నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్‌లలో మాత్రమే 31 తారీఖున వర్షాలయ్యేటువంటివి ఉంటాయన్నమాట. సో, దానికి సంబంధించి ఇంకా క్లియర్‌గా నేను రేపటి వీడియోలో చెప్తాను. సో, డైలీ కూడా మన ఛానల్ నుంచి వెదర్ రిపోర్ట్‌కి సంబంధించినటువంటి వీడియో ఒకటి అప్‌లోడ్ చేస్తాను. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నానండి. సో, ఇప్పుడు ఎక్కువగా మనకు ఉష్ణోగ్రతలయ్యేటువంటివి నమోదవుతున్నాయి. కొంచెం జాగ్రత్తలైతే వహించండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.